ఎలా ఉందండి మ్యాథ్స్ బాగుందా? సో మీరు కొంచెం వాల్యూ ప్రతిసారి కూడా జీరోసే అప్లికబుల్ కాదండి, ప్రతిసారి జీరోని మనం పుటప్ చేయలేం. సో అటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తే చేద్దాం ముందు. ఇక్కడ చూడండి, a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు అండ్ బీ స్క్వేర్ నాట్ ఈక్వల్స్ టు ఏసీ. దిస్ ఈజ్ నాట్ ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ కాదు, ఇది ఒకటే మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. 3 వేరియబుల్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్నండి 1, నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని 3. మరి ఏవైనా 2 వేరియబుల్స్ ప్లేస్లో నేను నచ్చిన వాల్యూని పుటప్ చేయొచ్చు, నచ్చిన వాల్యూని పుట్టిన్ చేయొచ్చు 2 వేరియబుల్స్ ప్లేస్లో. అయితే సార్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్స్ టు 0, సి ఈక్వల్స్ 0 తీసుకున్నాను అనుకో, ఏ ఈక్వల్స్ ఏమవుద్ది, అది కూడా 0 అయిపోతుంది, అంతే కదా. బి ఈక్వల్స్ టు 0, సి ఈక్వల్స్ టు 0 తీసుకున్నాను అనుకో, ఏ ఈక్వల్స్ టు 0 సరిపోయింది, ఈక్వేషన్ అయితే బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ అవుద్దో లేదు చూద్దాం. 0 ప్లస్ 0 ప్లస్ 0 0 మైనస్ 0 0/0 ఇలా రాకూడదు. మీకు అదే చెప్పానండి, ఇలా రావచ్చా? 0/0 రాకూడదు. రాకూడదంటే ఏం చేయాలి సార్? అర్థమైందమ్మా, 0/0 రాకూడదు. అయితే ఈక్వేషన్ బ్యాలెన్స్ అయ్యే విధంగా చెప్పాలని చెప్పాను కాబట్టి దీన్ని 2, దీన్ని -1, దీన్ని -1 తీసుకోవచ్చా? ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుందా చూడండి ఈక్వేషన్. ఏం సార్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుందా? మరి ఇక్కడ ఇది 2 -1 -2 -2 0 సరిపోయింది. సో దీన్ని ఇప్పుడు ప్రతిక్షేపించండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 ప్లస్ బీ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, సి స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ బై బీ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఏసీ అంటే ఎంతండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఏమైంది ఇప్పుడు 6/1 - 1 అంటే 6/0 వచ్చింది. తీసుకోవచ్చా? ఇలా కూడా తీసుకోకూడదు, ఇలా కూడా సారీ అండి, 1 మైనస్ ఆఫ్ ఏసీ కదా, 2 × -1 -2. ఏమైందంటే పైన 6, ఇక్కడ 1 + 2 6/3 = 2. మన ఆన్సర్ ఎంత వచ్చింది 2. అదే సంథింగ్ బై 0 వస్తే తీసుకోకూడదు, అది కూడా మనం ఒకసారి చూసుకోవాలి సార్, చెక్ చేసుకోవాలి. సో మన ఆన్సర్ ఎంత వచ్చిందండి 3 2s కాబట్టి 2 వచ్చింది. ఇది వాల్యూ పుట్టిన బట్టి. అయితే ప్రొసీజర్ ఏంటి సార్ అంటే, అర్థమైందమ్మా? ఇది ఒకసారి చూడండి, అర్థమైందండి. ప్రొసీజర్ ఏంటంటే, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అయితే, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు 2 × ఏ స్క్వేర్ మైనస్ బీసీ లేదా 2 × బి స్క్వేర్ మైనస్ ఏసీ లేదా 2 × సి స్క్వేర్ మైనస్ ఏబి. ఈ ఫార్ములా అనేది మనకు గుర్తుండాలి. సో నేను బి స్క్వేర్ మైనస్ ఏసీ ఉంది కాబట్టి నేను 2 × బి స్క్వేర్ మైనస్ ఏసీ రాయొచ్చా? దీని ప్లేస్లో నేను దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? 2 × బి స్క్వేర్ మైనస్ ఏసీ రాసుకుంటే ఇది బి స్క్వేర్ మైనస్ ఏసీ ఉంది కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయితే నాకు 2 ఆన్సర్ వచ్చిందా రాదు. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా నోట్ చేసుకోండి సార్, ఓకేనా. నెక్స్ట్ దీని రిలేటెడ్ మరొక 2-3 ఫార్ములాస్ వస్తే అవి లెక్కల్లోనే చెప్పేస్తాను మీకు కంటిన్యూషన్లో, ఓకే. నోట్ చేసుకోండి, ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. చూడండి ఇక్కడ కూడా ఇచ్చిన ఈక్వేషన్ 1, వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయండి మనకి 3 ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బీసీలు 0 తీసుకుంటే ఏ కూడా 0 అయిపోతుంది. మరి ఇది 0 ఇది 0 అంటే 0 సంథింగ్ బై 0 అయిపోతుంది. సో మనం అలా తీసుకోకూడదు. నెక్స్ట్ ఇందాకట్లాగే ఏ ఈక్వల్స్ టు 2, బి ఈక్వల్స్ టు -1, సి ఈక్వల్స్ టు -1 తీసుకుందాం. తీసుకుంటే ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయ్యే విధంగా తీసుకున్నాం. 2 - 2 0, ఓకే సార్. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 1/a ప్లస్ బి అంటే ఎంత అండి 1, 2 - 1 కలిపితే ఎంత, 2ని -1 కలిపితే ఎంత 1, బి ప్లస్ సి అంటే -2 ప్లస్ 1/c ప్లస్ ఏ అంటే సి ప్లస్ ఏ 1, అలాగే ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 1/b ప్లస్ సి అంటే -2, అలాగే సి ప్లస్ ఏ అంటే +1.
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ -1/2 వచ్చింది, ఇక్కడ +1 వచ్చింది, ఇక్కడ -1/2 వచ్చింది, 0. ఇవి 2 హాఫ్లు, ఇది ఒక ఫుల్, 0 వచ్చింది మన ఆన్సర్. ఈ విధంగా మనం వాల్యూ పుట్టిన మెథడ్తో చేయొచ్చు ఈజీగా. చాలా ఎక్కడ తేల్చేయచ్చు సార్. a + b అంటే 1 వస్తుంది, b + c అంటే -2 వస్తుంది, ఓకే, c + c అంటే 1 వస్తుంది, a + b అంటే 1 వస్తుంది, b + c అంటే -2 వస్తుంది, c + c అంటే 1 వస్తుంది. ఏమొచ్చింది ఫైనల్గా? -1/2 +1 -1/2 క్యాన్సిల్, 0. ఈ విధంగా మనం షార్ప్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. యూత్ కదా మీరు, కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అండి, అక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా అయినప్పుడే మనం కాంపిటేటివ్లో మంచి స్కోర్ చేయగలం. చూడండి, అయితే ప్రొసీజర్ ఏంటి సార్ ఎక్కడంటే దీనికి కూడా ఒక ప్రొసీజర్ చెప్తాను. మరొక రెండు ప్రాబ్లమ్స్కో 1 or 2 ప్రాబ్లమ్స్కి మీకు ప్రొసీజర్ చెప్పి దాన్ని ఆఫ్ చేస్తాను. ప్రొసీజర్ ఏంటంటే సార్ అంటే నేను ఇక్కడ ఎల్సిఎం ఏమో a + b ఇంటూ b + c ఇంటూ c + a తీసుకుంటాను. ఏంటంటే a + b b + c c + a తీసుకుంటే a + bకి b + c క్యాన్సిల్ అయిపోతే c + a వచ్చింది. ఇక్కడ ఏమొస్తుందంటే b + c వస్తుంది, ఇక్కడ ఏమొస్తుందంటే a + b వస్తుంది. అంతే కదండి, అవునా కదా? ఎల్సిఎం కడితే మనకి. సో ఇక్కడ 2 aలు 2 bలు 2 cలు ఉన్నాయి కాబట్టి 2 × a + b + c హోల్ బై a + b ఇంటూ b + c ఇంటూ c + a వచ్చింది. సో మీరు అబ్జర్వ్, a + b + c వాల్యూ ఎంత ఇచ్చాడు సార్? 0. 2 × 0 బై సంథింగ్ ఈక్వల్స్ టు 0 బై సంథింగ్ 0 వచ్చిందా లేదా సార్ ఆన్సర్? సో అదే అన్నాను, మనకు సబ్జెక్ట్ అనేది ఉంటే, బేసిక్స్ మీద నాలెడ్జ్ ఉంటే వాల్యూ పుట్టిన మెథడ్ చేయొచ్చు, లేదంటే మీరు ప్రొసీజర్నే ఫాలో చేయొచ్చు. ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనం బేస్ చేసుకుని కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? చూడండి నెక్స్ట్, a + b + c = 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² + b² + c². మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనం సింపుల్గా ఏం చేద్దాం అంటే a = 2, b = -1, c = -1 తీసుకున్నాను. ఓకేనా? తీసుకుంటే పుట్టించేయండి సార్. a² అంటే 4, b² అంటే 1, c² అంటే 1 హోల్ బై a - b. a -1 అంటే ఏమైంది? 2 + 1 3² ప్లస్ b - c. b - అంటే b అంటే -1, ఇది -1 అంటే ఎంత అవుతుంది సార్? +1, -1 + 1 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ c - a హోల్ స్క్వేర్, c -1 -2 -3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు పైన 6 వచ్చింది, కిందనేమో 9 + 0 + 9 వచ్చింది, అంటే 6/18 వచ్చింది. 6 1 6 3 కాబట్టి 1/3 అనేది మన వాల్యూ అయింది. ఇది వాల్యూ పుట్టిన మెథడ్స్. మన వాల్యూ అంతా 1/3. మరి అలా కాకుండా ప్రొసీజర్ ఉంది సార్. ఇక్కడ ప్రొసీజర్ అంటే ఏంటంటే a² + b² + c² హోల్ బై, దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది అంటే 2 × a² + b² + c² -2 × ab + bc + ca వస్తుంది. ఇలా వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మీరు ఇలా వస్తుంది. మరి దీని ప్లేస్లో -2 × ab + bc + ca ప్లేస్లో ఏం రాయొచ్చు అంట? ఇఫ్ a + b + c = 0 అయినప్పుడు మాత్రం అండి ఫార్ములాస్ అలా. a + b + c = 0 అయినప్పుడు మాత్రమే ఫార్ములాస్ అంతా. అయితే a² + b² + c² = -2a × ab + bc + caగా రాయొచ్చు. మరి దీన్ని కంప్లీట్ టర్మ్ ప్లేస్లో ఏం రాయొచ్చు? +a² + b² + c² రాయొచ్చా? సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే a² + b² + c² హోల్ బై 2 × a² + b² + c² + a² + b² + c². ఎన్ని? 3 × a² + b² + c². ఇక్కడ ఓన్లీ a² + b² క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 1/3. ఆన్సర్ వచ్చిందా లేదు? అందుకే మనకు బేసిక్ మీద కూడా పట్టు ఉండాలి, గ్రిఫ్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. a + b + c = 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. మీరు చూడండి, ఇక్కడ కూడా ఏం చేస్తారంటే a = 2 తీసుకుందాం, b = -1, c = -1 తీసుకున్నాను. ప్రతిక్షేపించండి.
2 మైనస్ 1 1 బై సి అంటే -1 ప్లస్ బి ప్లస్ సి అంటే బి ప్లస్ -1 మైనస్ 2 బై ఏ అంటే 2 ప్లస్ సి ప్లస్ ఏ అంటే సి ప్లస్ ఏ ఎంత అండి -1 2 అంటే +1 బై బి ఎంత -1. అర్థమవుతుందండి. పోను ఓకే యాజ్ టీజ్గా చేద్దాం, గాబరేం లేదు. ఏ ఈక్వల్స్ టు ఏమో 2 తీసుకోమని చెప్పాను, బి ఈక్వల్స్ టు -1, సి ఈక్వల్స్ టు -1. ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన ఏ వాల్యూ 2, బి వాల్యూ -1 హోల్ బై సి వాల్యూ -1 ప్లస్ బి వాల్యూ -1 ప్లస్ సి వాల్యూ -1 హోల్ బై ఏ వాల్యూ ఎంత అండి 2 ప్లస్ సి వాల్యూ -1 ఏ వాల్యూ ప్లస్ 2 హోల్ బై బి వాల్యూ ఎంత అండి -1. బ్రాకెట్ క్లోజ్, బ్రాకెట్ ఓపెన్. ఓకే సార్, ఆర్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ వన్ ఏ వాల్యూ 2 హోల్ బై బి వాల్యూ ఎంత అండి -1 ప్లస్ బి వాల్యూ ఎంత అండి -1 హోల్ బై సి వాల్యూ ఏమో -1 ఏ వాల్యూ ఏమో 2 అలాగే సి వాల్యూ -1 హోల్ బై ఏ వాల్యూ ఏమో 2 -1 బి ప్లస్లో -1 బ్రాకెట్ క్లోజ్. మీరు అబ్జర్వ్ చేసిన 2 - 1 అంటే 1 బై -1 ప్లస్ -1 -2 బై 2 ప్లస్ -1 ప్లస్ 2 అంటే +1 బై -1 బ్రాకెట్ క్లోజ్, బ్రాకెట్ ఓపెన్. దెన్ హీర్ ఆల్సో 2 బై -2 ప్లస్ -1 బై 1 ప్లస్ -1 బై 1. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1కి 1 క్యాన్సిల్ -1, 2కి 2కి క్యాన్సిల్ -1, 1కి 1 క్యాన్సిల్ -1. ఇక్కడ కూడా 2కి 2కి క్యాన్సిల్ -1, 1కి 1కి క్యాన్సిల్ -1, 1కి 1కి క్యాన్సిల్ -1. ఇది -3, ఇది -3. సో -3 ఇంటూ -3 9. ఇది మన ఆన్సర్స్, ఇది మన ఆన్సర్, ఇది వాల్యూ పుట్టినది. మరి ఇంత అంగమ అవసరం అంటే ఇంత అంగమ అవసరం, మీరు అవసరం లేదు సార్. కాంపిటేటివ్లో ఉన్నారంటే ఇలా చేయకూడదు, కాంపిటేటివ్లో ఉండేటప్పుడు ఇలా చేయకూడదు. ఎలా చేయాలి అంటే కాంపిటేటివ్ ఉండేటప్పుడు ఎలా చేయాలి సార్ అంటే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వస్తుంది 1, సి వాల్యూ -1 ఓకే. బి ప్లస్ సి వాల్యూ ఎంత వస్తుంది -2, ఏ వాల్యూ ఎంత 2, సి ప్లస్ ఏ వాల్యూ ఎంత వస్తుంది 1, ఏ వాల్యూ బి వాల్యూ ఎంత -1, ఏ ప్లస్లో 2, బి ప్లస్ సి ఎంత అవుతుందండి -2, బి వాల్యూ -1, ఇదేమో +1, ఇదేమో -1, ఇదేమో +1. ఏమొచ్చింది నాకు -1 -3 ఇంటూ -3 +9. అలా మనం పాస్టే చేయగలగాలి. మరి ప్రొసీజర్ ఏంటో చూద్దాం. దీనికి కూడా కొంచెం ప్రొసీజర్ చెప్తాను, నెక్స్ట్ నుంచి మెల్లికి స్కిప్ చేసుకుంటూ పోదాం. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అయితే ఏ ప్లస్ బి ప్లస్లో ఏం రాయొచ్చు, నేను -c రాయొచ్చా? ఎటువంటి ఇష్యూ లేదు కదా సార్ మీకు. అలా కాకుండా బి ప్లస్ సి ప్లేస్లో -a రాయొచ్చా, సి ప్లస్ ఏ ప్లేస్లో -b రాయొచ్చా? ఇది అర్థమైందండి. సో ఈ సి నాట్ తీసుకెళ్తే -c అయిపోయింది. అలా కాకుండా బి ప్లస్ సిని ఇక్కడ ఉంచి ఏ నాట్ తీసుకెళ్తే -c అయిపోయింది. సిమిలర్లీ ఇక్కడ సి ప్లస్ సి అనేది -b అయింది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాల్యూస్ని ఇక్కడ ప్రతిక్షేపిద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వేయచ్చు -c/c, బి ప్లస్ ఏలో -a/a ప్లస్ సి ప్లస్ ఏలో -b/b. అలా ఇక్కడ కూడా ఏ బై బి ప్లస్ సి ప్లేస్లో -a, బి బై సి ప్లస్ ఏ ప్లేస్లో -b ప్లస్ సి బై ఏ ప్లస్ బిలో వేస్తే సికి సికి క్యాన్సిల్ -1 ప్లస్ ఏకి క్యాన్సిల్ -1 ప్లస్ బీకి క్యాన్సిల్ -1. ఇక్కడ కూడా -1 వస్తుంది. మరి ఇది -3 ఇది -3 ఇంటూ -9 వచ్చిందా లేదు? సో ఈ విధంగా బేసిక్ని వినియోగించుకుంటూ కూడా మనం లెక్కలు చెయ్యాలి. ఓకే సార్, నెక్స్ట్కి వెళ్దాం. చూడండి, ఏబిసి ఆర్ నాన్ రియల్ నంబర్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి a² ప్లస్ bc ఈక్వల్స్ 5 అంట, b² ప్లస్ ac ఈక్వల్స్ టు c² ప్లస్ ab ఈక్వల్స్ టు -1. ఇక్కడ మనకి ఇక్కడ మనకి 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు సార్. ఎన్ని ఇచ్చాడండి? 4. నీట్గా అబ్జర్వ్ చేయండి సార్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఇవ్వడం జరిగింది, a² ప్లస్ బీసీ ఈక్వల్స్ టు 5 ఇవ్వడం జరిగింది, అలాగే b² ప్లస్ ac ఈక్వల్స్ టు -1 అంట,
అలాగే సి స్క్వేర్ ప్లస్ ఏబి ఈక్వల్స్ టు కూడా -1. ఇది మన 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈక్వేషన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి సార్? నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి 4, వేరియబుల్స్ అనేవి 3. సో ఇక్కడ మనం 4 వేరియబుల్స్ 4 ఈక్వేషన్ 3 వేరియబుల్ ఇక్కడ నచ్చినటువంటి వాల్యూస్ ఇవ్వకూడదు. తీసుకున్న వాల్యూస్ ప్రతి ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. అంటే ఫిక్స్డ్ వాల్యూస్ ఆర్ ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను అనుకోండి, -1 తీసుకున్నాను. ఈ ఈక్వేషన్ని 2 - 2 0 ఓకే సాటిస్ఫై అయిపోయింది. ఇదేమో ఏ స్క్వేర్ అంటే 4 ప్లస్ -1 × -1 +1 ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. బి స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ ఏ ఇంటూ సి అంటే 2 × -1 -2 -2 + 1 అంటే -1 సాటిస్ఫై అయింది. సి స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ ఏ ఇంటూ బి అంటే -2 1 - 2 అంటే -1 ఇది సార్. అంటే మనం ఏ ఈక్వల్స్ టు 2, బి ఈక్వల్స్ టు -1, సి ఈక్వల్స్ టు -1 ఇలా ఈ వాల్యూస్ని మనం తీసుకొని మనం లెక్క చేయొచ్చు. చేసినట్లయితే ఏమైందండి మనకి 5 × a -1 హోల్ బై ఏ అంటే 2, బి అంటే -1, సి అంటే -1. 5 × 2 = 10, 5 × 10 +1 బై -× ప్లస్ కాబట్టి 2 × 1 = 2, 2 × 1 = 2. సో 12/2 వచ్చింది 6. ఇది మన ఆన్సర్ సార్. అర్థమైంది. నెక్స్ట్కి వెళ్దామా చూడండి. ఇఫ్ ఏబిసి ఆర్ 3 రియల్ నంబర్స్, ఇఫ్ x = a + 2b - 3c, y = 3a - b - 2c = 0, z = 5c - 4a - b, దెన్ ద వాల్యూ ఆఫ్ x. మనకి ఈక్వేషన్స్ ఏమో 3 ఇచ్చాడండి. 3 x = so and so, y = so and so, z = so and so. కానీ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయండి చూడండి. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏమో 3, వేరియబుల్స్ ఏమో 6 ఇచ్చాడు. వేరియబుల్స్ ఎన్ని 6 ఇచ్చాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముందు x + y + z చేయండి ఒకసారి. x + y + z ఈక్వల్స్ ఎంత వస్తుంది చూద్దాం. అంటే a + 2b - 3c ప్లస్ 3a - b - 2c ప్లస్ 5c - 4a - b ఇదే కదండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 3 4a ఇక్కడేమో -4a ఓకేనా. అలాగే +2b ఇక్కడేమో -b అంటే -2b. ఓకే సార్ అర్థమైందా. నెక్స్ట్ సీలు చూద్దాం. సి టర్మ్స్ -3c -2c అంటే కంప్లీట్గా ఏంటంటే -5c ప్లస్ 5c ఇది ప్లస్ 5c. సో 4aకి 4aకి 2bకి 2bకి 5cకి 5 క్యాన్సిల్ అయిపోతే x + y + z = ఎంత వచ్చిందండి 0 వచ్చింది. మరి x + y + z = 0 అయితే మనం 2 విధాలుగా వెళ్ళవచ్చు. ఏంటి 2 -1 తీసుకొని చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. చేస్తే 2² అంటే 4, y² అంటే 1, z² అంటే -1 అంతే కదా సార్. -1 హోల్ స్క్వేర్ అంటే 1 -1 కిందనేమో x × y అంటే x × y ఎంత అవుతుంది సార్ 2 - 1 2 × -1 -2. సో ఏమైందంటే నాకు పైన ఏమో 4 వచ్చింది, కిందనేమో -2కి 2 క్యాన్సిల్ అయితే -2 అనేది నా ఆన్సర్ వచ్చింది. ఏమొచ్చింది సార్ ఇది వాల్యూ పుట్టిన మెథడ్ చేసాం. ఏం చేసాం సార్ వాల్యూ పుట్టి నోట్ చేసుకోండి. నెక్స్ట్ అలా కాకుండా ప్రొసీజర్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ దీనివల్ల మనకు ఒకటి తెలిసింది ఏంటి, ఇది మాత్రం చేయాలి సార్. x + y + z = మనకు 0 వచ్చింది. మనకు ఇప్పుడు ఏం కావాలి x² + y² - z² / xy కావాలి. ఎప్పుడైనా ఈ ఫార్ములా కూడా వెరీ ఇంపార్టెంట్ రాసుకోండి. ఇఫ్
x plus y plus z equals to 0, then x square plus y square minus z square equals to minus 2xy. అలా కాకుండా y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అయితే మైనస్ 2yz. అలా కాకుండా z స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అయితే మైనస్ 2xz. ఇది సార్. సో మరి దీని ప్లేస్లో నేను ఏ రాసుకోవచ్చు అంటే మైనస్ 2xy రాయొచ్చా? కిందన ఆల్రెడీ xy ఉంది కదా సార్, xyకి xy క్యాన్సిల్ చేస్తే మైనస్ 2 ఈజ్ ద. ఇందాక కూడా మైనస్ 2 వచ్చిందా లేదు? సో ఈ విధంగా ప్రొసీజర్ పరంగా చేయొచ్చు, వాల్యూ పుట్టిన మెథడ్ ఏ విధంగానే చేయొచ్చు. అందుకే మ్యాక్సిమం మీరు వాల్యూ పుట్టిన మెథడ్ మీద ఫోకస్ చేయండి అని చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఇఫ్ రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ సి ఈక్వల్స్ 0 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఇక్కడ రూట్లో ఇచ్చాడు కాబట్టి వాల్యూ పుట్టిన మెథడ్ అనేది మనం చేయలేము. సో ఇక్కడ ఏం చేస్తా అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏంటి సార్? మైనస్ 2bc. అంతే కదా, మైనస్ 2bc. ఇప్పుడే చెప్పాం ఫార్ములా, దీని ముందు ప్రాబ్లం ఇదే ఈ టైప్లో కదండి చెప్పాం. సో దీన్ని కూడా అలా మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఇదేమో రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ సి ఈక్వల్స్ టు 0 అంట. అప్పుడు ఇదేమవుతుందండి? రూట్ ఏ హోల్ స్క్వేర్ అని రాయొచ్చా ఏని? రూట్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? దీనేం మైనస్ రూట్ సి హోల్ స్క్వేర్ రాయొచ్చా? స్క్వేర్ ఎలాగ ఉంది కాబట్టి స్క్వేరు హోల్ బై ఏబి. ఇదే కదండి, అర్థమవుతుందండి. ఏని నా సౌలభ్యం కోసం రూట్ ఏ హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. స్క్వేర్కి రూట్కి పోతే ఏ వస్తుంది, స్క్వేర్కి బికి పోతే బి, స్క్వేర్కి రూట్కి పోతే సిఏ వస్తుంది. మళ్ళీ ఏ ప్లస్ బి మైనస్ సి వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ కంపేర్ చేసినట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ 0 అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2bc. మరి అలాగంటే రూట్ ఏ రూట్ బి రూట్ సి స్క్వేర్లు అక్కడ నార్మల్ టర్మ్స్ ఉండేటప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఎలా రాయొచ్చు అంటే మైనస్ 2 ఇంటూ రూట్ ఏ రూట్ బి హోల్ స్క్వేర్. దీని వాల్యూ మాత్రం ఇది సార్. మరి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకున్నాను, కిందన ఏబి ఉంది కాబట్టి ఏబి. మీరు ఈ స్క్వేర్ అనేది అన్నిటికీ చెందు కాబట్టి ఇది 4 అయిపోయింది, ఇది ఏ అయిపోయింది, ఇది బి అయిపోయింది, ఇదేమో ఏబికి ఏబి క్యాన్సిల్ అయితే 4 ఈజ్ ద అవర్ ఆన్సర్. అర్థమైందా? సో అర్థమైందా సార్? సో ఈ విధంగా మనం బేసిక్ ఫార్ములా బట్టి కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 then find the value of b plus c by bc. వాల్యూ పుట్టిన మెథడ్ చేద్దామండి, ఏమంటారు? వాల్యూ పుట్టిన మెథడ్ చేద్దామా? చేసాక తర్వాత వీలైతే ప్రొసీజర్ చెప్తాను. చూడండి, వాల్యూ పుట్టిన మెథడ్ ఏంటి సార్ అంటే ఇందాట్లా తీసుకుందాం మనం. ఏంటంటే ఏ ఈక్వల్స్ టు 2 ముందు లెక్క మాదిరి తీసుకుందాం, -1, సి ఈక్వల్స్ టు కూడా -1. ఓకేనా? సో ప్రతిక్షేపించండి సార్. మనం సబ్స్టిట్యూట్ చేస్తే బి ప్లస్ సి అంటే -2 బై బీసీ అంటే 1, బి ఇంటూ సి -1 ఇంటూ -1 +1 ఇంటూ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ సి స్క్వేర్ అంటే 1 మైనస్ ఏ స్క్వేర్ అంటే 4. అంతే కదా సార్, ఇందులో డౌట్ ఏం లేదు కదా. ప్లస్ సి ప్లస్ ఏ అంటే 1, ఎందుకంటే సి ఏమో -1, ఏ అనేది 2 కాబట్టి 2 - 1 1 బై సిఏ అంటే 2 ఇంటూ -1 -2 ఇంటూ సి స్క్వేర్ అంటే 1 ప్లస్ ఏ స్క్వేర్ అంటే 4 మైనస్ బి స్క్వేర్ అంటే 1. ఓకేనండి. ప్లస్ ఈ టర్మ్ చూద్దాం, ఏ ప్లస్ బి అంటే 1, ఏబి అంటే -2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 4, బి స్క్వేర్ అంటే 1 -1. సో ఫైనల్గా ఏమొచ్చిందంటే నాకు -2 ఇంటూ ఇది 2 -4 అంటే -2 సార్. అర్థమవుతుందండి. ఇక్కడ -1/2 ఇంటూ 1కి 1 క్యాన్సిల్ అయితే 4 ఉంది సార్. ఓకేనా? నెక్స్ట్ ఈ టర్మ్ కోసం -1/2 ఇంటూ 1కి 1 క్యాన్సిల్ అయితే 4 సార్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేమో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 4 అయింది. 2 1 జా 2 2 జా -2
2 1 2 2 -2 -4 -4 అంటే 0 వచ్చింది. నాకేం వచ్చింది సార్ ఆన్సర్? మన ఆన్సర్ 0. ఇది వాల్యూ పుట్టిన మెథడ్లో చేస్తే మనకేం వచ్చింది సార్? 0 వచ్చింది. సో ఇంకెలాగైనా చెయ్యొచ్చా? సార్ చెయ్యొచ్చు. అది కూడా ఫాస్ట్గా చెప్పుకుందాం. చూడండి, ఇది అర్థమైంది కదా సార్? ఓకే, కొంచెం ఫాస్ట్గా ఉండాలమ్మా. ఓకేనా? చూడండి, బి ప్లస్ సి ప్లస్లో -a రాయొచ్చా? ఇందాక చెప్పాను, ఈ మెథడ్ ఆల్రెడీ చేసాం. బై బీసీ ఇంటూ b² + c² - a² ఎలా రాయొచ్చు? -2bc. గుర్తుండాలి, ఇప్పుడే 2 ప్రాబ్లమ్ చేసాం దీనిపైన ఆల్రెడీ. అలాగే ప్లస్ సి ప్లస్ ఏ ప్లేస్లో -b రాయొచ్చు. సిఏ అలాగే ఉంచుదాం. దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? -2ca. ఓకేనా? ప్లస్ ఏ ప్లస్ బి ప్లేస్లో -c రాయొచ్చు. ఏబిని అలాగే ఉంచుదాం. దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? -2ab. మీరు అబ్జర్వ్ చేసిన బీసీకి బీసీ క్యాన్సిల్, -× -+2a. సిఏకి సిఏ క్యాన్సిల్, -× -+2b. -× -+2c. ఏబికి ఏబి క్యాన్సిల్. సో 2 కామన్ తీస్తే a + b + c. మరి 2 × a + b + c వాల్యూ అంతే 0 కాబట్టి 2 × 0 0. వచ్చిందా రాలేదు? ఇందాక కూడా 0నే వచ్చింది మనకి, ఇప్పుడు కూడా 0. సో ఈ విధంగా ప్రొసీజర్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, a + b + c = 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² / 2a² + bc, b² / 2b² + ca, c². ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం అంటే, ఒకే ఈక్వేషను 3 వేరియబుల్స్ ఇచ్చాడు సార్. మనం ఎప్పట్లాగే a = 2 తీసుకోండి, b = -1 తీసుకోండి, c = -1 తీసుకోండి. చూద్దాం ఎక్కడ మనకి వచ్చినట్టు వాల్యూస్ 0 అవ్వకుండా చూసుకోవాలి. సంథింగ్ బై 0 రాకూడదు, 0/0 రాకూడదు. సో సబ్స్టిట్యూట్ చేస్తే 4/2 × 4, bc అంటే -× -+1. ఓకే, ప్లస్ b² అంటే 1/2b² అంటే 2 × 1 1ఏ, ప్లస్ ca అంటే ఎంత అండి? ca 2 × -1 -2. సంథింగ్ బై 0 వచ్చింది సార్. ఏమొచ్చింది? సంథింగ్ బై 0 రాకూడదు. ఈ ఫ్రాక్షన్ అలా సంథింగ్ బై 0 వచ్చేస్తుంది. సో ఈ వాల్యూస్ అనేవి మనం సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఏం చేయకూడదు సార్? ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయకూడదు. మరి ఏం చేద్దాం? c 0 తీసుకుందాం, a = 1, b = -1 తీసుకుందాం. ఇలా చేసి చూద్దామా? c 0 తీసుకున్నాం, a = 1, b = -1. అప్పుడు కూడా 1 - 1 0 + 0 0. సో చేస్తే a² అంటే 1/2 × 1² ప్లస్ bc అంటే 0 అయిపోతుంది, ఎందుకంటే 0 × b సంథింగ్ ప్లస్ 0 ప్లస్ b² అంటే -1² అంటే 1, 2b² 2 × 1. అలాగే c అంటే ఇది కూడా 0 అయిపోతుంది. ఇది ఎలాగో మొత్తం 0 అయిపోతుంది, ఎందుకంటే 0² + 0 ab. అంతే కదండి. ఏమొచ్చిందండి నాకు? 1/2, ఇక్కడ 1/2. సో 1/2ను 1/2ను కలిపితే ప్లస్. ఈ విధంగా మనం చేయాల్సి, అర్థమైందా? సో ఈ విధంగా మనం కొన్ని వాల్యూస్ తీసుకున్నప్పుడు చూడాలి. సంథింగ్ బై 0 రాకూడదు. వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్. 0/0 రాకూడదు, వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ ద వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్, we have to check whether it is satisfying or getting the values like something by 0 or 0/0. ఓకేనా? నెక్స్ట్ PQ + QR + RP = 0. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వేషన్ 1 ఇచ్చాడు, ఈక్వేషన్ 1 ఇవ్వడం జరిగింది సార్. ప్లస్ వేరియబుల్స్ అనేవి 3 ఉన్నాయి. సో ఎలా చూద్దాం ఒకసారి. PQ + QR + RP = 0. నేను P ప్లేస్లో 2, Q ప్లేస్లో 2 తీసుకున్నాను. R ప్లేస్లో ఎంత తీసుకోవాలో తెలియట్లేదు. చూద్దాం. ఇదేమైంది? 2 × 2 4 ప్లస్ Q ప్లేస్లో 2 × R ప్లస్ R × 2, ఎందుకంటే PQ వాల్యూ ప్రతిక్షేపించాను, = 0. మరి 4 + 2R + 2R = 0. 4 + 4R = 0.
మరి ఆర్ ప్లేస్లో ఏం తీసుకుంటే నాకు ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుందంటే ఆర్ ప్లేస్లో 1 తీసుకున్నాను అనుకోండి 4 + 4 8 అయిపోతుంది. అలాగంటే ఆర్ ప్లేస్లో -1 తీసుకున్నాను అనుకోండి ఏమవుతుంది సార్? ఏమవుతుందంటే 4 - 4 = 0 = 0 ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఆర్ ప్లేస్లో ఏం తీసుకోవాలంటే నేను -1 తీసుకోవాలి. సో ఇక్కడ చూడగానే ఇంత మీకు అర్థం అవ్వడం కోసం ఇదంతా చెప్పడం, కానీ ఇక్కడే మీకు బై ప్రాక్టీస్లో అర్థమైపోవాలి. ఏంటి సార్ అంటే ఓకే నేను ఈక్వేషన్ 0 చేయాలి, ఏదైనా ఒక పదాన్ని తీసుకుంటాను, దీన్ని 2 × 2 చేశాను, సో 4 వచ్చింది. 4 వచ్చిందంటే ఇక్కడంతా ఇది 2 ఇది 2, సో ఇక్కడ -1 వస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ కూడా -1, సో ఆర్ ప్లేస్లో సో -2 -2 సరిపోతుంది. -4 ఇది +4 0. సో ఇదే వాల్యూస్ని ఇక్కడ ప్రతిక్షేపింది. పీ ప్లేస్లో ఏం చెప్పాను సార్ 2, క్యూ ప్లేస్లో 2, ఆర్ ప్లేస్లో -1 ప్రతిక్షేపించండి. సబ్స్టిట్యూట్ చేస్తే 4/4 - QR ఎంతండి? 2 × -1 -2 ఓకేనా, ప్లస్ Q² అంటే 4/Q² అంటే 4 - R × P -1 × 2 -2, అలాగే ప్లస్ R² అంటే 1/R² అంటే -1² అంటే 1 మైనస్ P × Q అంటే 4. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4/4 + 2 4/4 + 2 ప్లస్ 1/-3 మరి 1/-3 వచ్చిందండి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే 4/6 ప్లస్ 4/6 మైనస్ 1/3 మరి 2 1s 2 2s సారీ 2 2s 2 3s 2 2s 2 3s. సో ఫైనల్లీ ఎంత వస్తుందండి మనకి ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే సారీ సార్ సో ఎంత వస్తుందంటే 2/3 ప్లస్ 2/3 మైనస్ 1/3. సో ఎల్సిఎం తీసినట్లయితే 2 + 2 -1 అంటే 4 - 1/3 అంటే 3/3 అంటే ఎంత వచ్చింది సార్ 1 వచ్చింది. ఎంత వచ్చిందండి 1. ఈ విధంగా మనం వాల్యూ పుట్టిన మెథడ్తో ఈజీగా చేయగలము. ఓకే సార్ అర్థమైందా? సో నెక్స్ట్ సమ్ చూడండి. a + b + c = 7 aq + bq + cq -3abc = 175. అయితే ab + bc + ca కావాలి. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి 2, వేరియబుల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి సార్ 3. సో ఒక వేరియబుల్ ప్లేస్లో మనకు నచ్చినటువంటి వాల్యూని పుట్టిన చేయొచ్చు. నేను C0 చేస్తానండి, అప్పుడు ఏమైపోయిందంటే నాకు a + b = 7 అయిపోయింది. ఇది 0 అయిపోయింది, ఈ పదం అంతా 0 ఎందుకంటే 3ab × 0 0. సో ఇక్కడేమో a³ + b³ = 175 వచ్చింది. ఇది నాకు ఇచ్చిన గివెన్ డేటా. ఇదేంటి సార్ గివెన్ డేటా. మరి అడిగిన క్వశ్చన్లో C ప్లేస్లో 0 వేస్తే b × 0 0 0 × a 0. సో నేను కనుక్కోవాల్సింది ఏంటంటే ఏబి వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. నేను చెప్పాను ఏవైతే వాల్యూస్ మనం తీసుకుంటున్నామో అవి క్వశ్చన్లో కూడా మనం అప్లై చేయాలి. సో చేసినట్లయితే b × 0 0 0 × a 0 ఎందుకంటే C ప్లేస్లో 0 అని తీసుకున్నాం కాబట్టి. So finally we have AB only. So we have to find the value of AB. Then what I am telling sir, a + b = 7, aq + bq = 175. Then can we find the AB value? Can we find the AB value sir? No. See here already we know the formula of aq + b³ equals to entante a + b whole cube minus 3ab into a + b. Already have thought in this previous lessons, previous video. So here a + b ikkademo here there is a 175. Here we have to put the a + b value. So 7³ minus 3ab into 7. Now what I am getting sir, 175 equals to 343 minus 3 into 7 21 ab. మరి 175లో 343 తీయండి, ఎంత వస్తుంది సార్ అంటే 168 వస్తుందా చూడండి. 168 మైనస్ 168 ఇక్కడేమో -21 ab. మరి మైనస్కి క్యాన్సిల్, 21 1s 21 8s ఎంత సార్. సో ఏబి వాల్యూ ఎంత వస్తుందంటే 8.
అదే సార్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అర్థమైందా? ఇలా ఈజీగా మన బేసిక్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇఫ్ a + b + c = 6 a³ + సేమ్ ప్రాబ్లం అండి. మీరు హోంవర్క్ చేస్తారా? c 0 అనుకోండి, a + b వాల్యూ తెలిసిపోయింది మీకు 6 అని. సో ఇది 0 అయిపోతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఇక్కడ a³ + b³ = 342 వచ్చింది, ఇదేమో 6 వచ్చింది. సో వాట్ ఇస్ ద వాల్యూ అంటే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఇక్కడ ఏబీ వాల్యూ కట్టాలి. మరి ఏబీ వాల్యూ కట్టాలంటే మన ఫార్ములా ఏంటి? a + b ³ - 3ab × 6 అంటే a + b. సో 6³ - 3ab × 6. సో 6³ అంటే 216 - 18ab. ఇక్కడ ఎంత వచ్చింది? 342. చేస్తే ఏబీ వాల్యూ అంత కొంత వస్తుంది చూడండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, a + b + c = 0, then find the value of a² / bc + b² / ac + c² / ab. ఇక్కడ కూడా నేను ఏమంటానంటే c0 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ c0 అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ +1, బి వాల్యూ -1, సి వాల్యూ 0 అనుకుందాం. ఈ ఈక్వేషన్ అయితే మనం సాటిస్ఫై చేస్తుంది. మరి సి ప్లస్లో 0 వేస్తే ఏమైపోయిందంటే సంథింగ్ బై 0 అయిపోయింది. సో రాంగ్, ఇలా చేయకూడదు. మనం ఇలా చేయకూడదు. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఇలా తీసుకోవద్దు. సో మనకి తెలిసిన వాల్యూస్ ఏమన్నా 2 -1 -1 చేసి చూద్దామా ఎలా వస్తుందో చూద్దామా. సో a² అంటే 4, bc అంటే -1 × -1 +1. అలాగే b² అంటే 1/ca అంటే c అంటే 2 × -1 -2. అలాగే +c² అంటే 1, a × b అంటే -2. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 4 -1/2 -1/2. మరి ఆల్రెడీ హ్యావ్ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ లెసన్ 2 హాఫ్లు అంటే ఆన్సర్, ఇట్ ఈస్ ద 1 ఫుల్. 4 - 1 అంటే 3. సో ఇది మన ఆన్సర్ వాల్యూ పుట్టిన మెథడ్. మరి దీన్ని ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే కొంచెం ప్రొసీజర్ చూద్దామా. ప్రొసీజర్ చూసినట్లయితే a² + b² + a² / bc + b² / ac + c² / ab ఉంది. నేను ఏబిసి అనేది ఎల్సిఎంగా తీసుకుంటే బీసీకి బీసీ క్యాన్సిల్ అయితే ఇది a³ అవుతుంది, ఏసీకి ఏసీ క్యాన్సిల్ అయితే ఇది b³ అవుతుంది, ఏబీకి ఏబీకి పోతే ఇది c³. మరి a³ + b³ + c³ వాల్యూ ఎలా తీసుకోవచ్చు అంటే ఇఫ్ ఇంపార్టెంట్ ఫార్ములా సార్, అందుకోసం మీకు చెప్తాను. లేదంటే కొన్ని ఎక్కడైతే ఫార్ములా లేదో వాల్యూ పుట్టిన మెథడ్తో తేల్చేస్తాను. సో ఎక్కడైతే ఫార్ములా ఉందో దెన్ ఐ హ్యావ్ టు గో ఫర్ ద ప్రొసీజర్. ఎందుకంటే మీకు ఫార్ములా తెలియాలి కదా సార్, అది నా బాధ. సో ఇఫ్ a + b + c = 0 అయితే, ఇఫ్ a + b + c 0 అయితే a³ + b³ + c³ = 3abc. ఏంటంటే 3abc. సో దీని ప్లేస్లో నేనేం రాయొచ్చు? 3abc రాయొచ్చు. కిందన ఏబీసీ ఉంది, 2 క్యాన్సిల్ అయితే 3 ఇందాకట్లాగా వచ్చిందా లేదు సార్ మన ఆన్సర్ 3. వాల్యూ పుట్టిన మెథడ్కి 3 వచ్చింది మనకి ఆన్సరు. అలాగే మనం ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా నెక్స్ట్